ఆదాయానికి తగ్గ వాటా ఏది? దేశ జీడిపిలో తెలంగాణ వాటా 5.01%, రాష్ట్రానికి దక్కేది 2.45%. అంటే 5 రూపాయలు మనం తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి ట్యాక్స్ కడితే కేవలం 2.45% మాత్రమే రిటర్న్ వస్తుందంట. అంటే మిగతా ఎక్కడ పోతున్నాయి? దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. సొమ్మొక్కడిది సోకొక్కడిది అనేటటువంటి ఒక సామెత ఉన్నది. పైసలు మనయి, పంచక తినేది అంబానీ, అదానీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్ వాళ్ళు. దీనికి ఏం సమాధానం చెప్తాడు కిషన్ రెడ్డి? ఈ తెలంగాణ రాష్ట్రం నుండి కూడా 8 మంది ఎంపీలను మనం గెలిపించి పంపినాం. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. అయినా కానీ తెలంగాణకు ప్రతి దాంట్లో అవమానం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది. అయినా కానీ వీళ్ళు ఉత్సాహ విగ్రహాలు లాక్కున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్నటువంటి మెట్రో విస్తరణకు నిధులు ఇవ్వమంటే ఇయ్యరు, ఫ్యూచర్ సిటీని కట్టుకుంటామంటే ఇయ్యరు, మూసిని డెవలప్ చేస్తామంటే ఇవ్వరు. ఇక మరి ఎందుకాయ మీరు? ఎందుకు మేము ట్యాక్సులు కట్టాలి? ఎందుకు మేము ట్యాక్సులు కట్టాలి? ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఏం సమాధానం చెప్తారు? పొద్దుగాల లేస్తే దేశం కోసం, ధర్మం కోసం అంటారు. ఏ దేశం కోసం చేస్తున్నారు? ఏ ధర్మాన్ని కాపాడడానికి చేస్తున్నారు? మరి మనం కట్టిన పైసలు ఎందుకు మనకు రిటర్న్ వస్తలేవు? ఎందుకు గుజరాత్కు వివిధ బీజేపీ పాలిత ప్రాంతాలకు వేల కోట్లు తరలిపోతున్నాయి? మన దగ్గర వరదలు వస్తే మిత్రులారా చిల్లి గవ్వ కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తలేదు. అదే గుజరాత్లో పోయి వేల కోట్ల రూపాయలు వాళ్ళకి కేటాయించి వస్తారు నరేంద్ర మోడీ, అమిత్ షా పోయి. ఏవనా బసొత్తు ఏదో రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్లు, త్యాగం ఒక్కడిది భోగం ఒక్కడిది అన్నట్లు మనం పైసలు కడుతుంటే వాళ్ళు మాత్రం విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తున్నారు. రావాల్సింది 3.76 లక్షల కోట్లు, వచ్చింది 1.84 లక్షల కోట్లే. 3.76 లక్షల కోట్లు మనకు రావాల్సింది ఉంటే 1.84 కోట్లు మాత్రమే వచ్చిందంట. పొద్దుగాల లేస్తే సంకలు గుద్దుకుంటావు కదా బండి సంజయ్. భాగ్యలక్ష్మి అమ్మవారి మీద ప్రమాణం చేస్తా, ఈడ చేస్తా, పొడుస్తా, ఈడ పట్టాలు తిప్పుతా అంటావు కదా, ఈడ దిప్పు. నరేంద్ర మోడీ, అమిత్ షా ముందల దిప్పు. ఎంతసేపు వాళ్ళ చెప్పులు మోసుకం కాదు, చెప్పులు మోయనికే కాదు నిన్ను ఇక్కడ నుంచి ఎంపీగా గెలిపించింది, కేంద్ర మంత్రిని చేసింది. ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడం కోసం. ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగితే గతంలో చాలామంది పెద్దలు మంత్రి పదవుల్ని కూడా త్యాగం చేసిండ్రు. ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగితే నీకు బోడి పదవి ఎందుకు? ఎందుకు ఆ ఎస్కాట్లు, నీకు ఆ గన్మెన్లు? మీకు ఇన్ని లక్షల కోట్ల రూపాయలను కేంద్రం మనకు బొక్క పెడుతుంటే ఇక మీరు ఉండేం లాభం? ఆలోచన చేయండి తెలంగాణ ప్రజలారా. ఐదేండ్లలో రాష్ట్రానికి 1.92 లక్షల కోట్ల నష్టం. కేంద్రం లోపభూయిష్ట విధానాలపై ఆర్థిక నిపుణుల్లో చర్చ. వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల అమలు. ఈసారైన పన్నుల వాటా పెంచి ప్రోత్సాహకాలు అమలు చేయాలని తెలంగాణ డిమాండ్. మనం ఎన్నైనా చేయి, తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళు సహాయం చేయరు. ఎందుకు చేయరంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టే చేయరు. గుజరాత్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, మనం చూసినాం మిత్రులారా. మనం ఒక్కసారి చూసినాం ముంబైలో ఎన్నికలు ఉన్నాయని చెప్తే అక్కడ ఉన్నటువంటి ముంబైకి కొన్ని కోట్ల రూపాయలు కేటాయించి రాత్రికి రాత్రే మహిళలకు అందరికీ అకౌంట్లలో పైసలు వేసి ఆ రాష్ట్రాన్ని ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేసిండ్రు. ఇట్లా ఉంటుంది. ఎక్కడ ఎన్నికలు వస్తే కేంద్రం నుంచి కోట్ల రూపాయలు తరలిపోయి ఎన్నికల్లో గెలవడానికి, ఓట్లు సీట్లు పెంచుకోవడానికి తప్పితే బీజేపీ ఈ దేశ ప్రయోజనాల కోసం పనిచేయట్లేదు. మీరు చూసిండ్రు 2014లో డాలర్ విలువ మన్మోహన్ సింగ్ గారు దిగిపోయే నాటికి 72 రూపాయలు ఉంటాయి. ఈరోజు 91 రూపాయి అయింది మిత్రులారా. డాలర్ విలువ 91 రూపాయి అయింది. ఈరోజు అమెరికా వాడు 500% మనం అమెరికాకు ఎగుమతులు చేసేటటువంటి ఉత్పత్తుల మీద ట్యాక్సులు పెంచుతున్నాడు. మరి ఏం చేస్తున్నాడు విశ్వగురువు? ఎక్కడ పోయాడు విశ్వగురువు? ఏం సమాధానం చెప్తాడు దీనికి? ట్రంప్ దగ్గర పోయి కాలు చేతులు కట్టుకొని కూర్చుంటున్నాడు. మీరు ఒక్కసారి చూడండి. ఆనాడు ఇందిరాగాంధీ అమెరికా అధ్యక్షుణ్ణి ఎదిరించి వైట్ హౌస్లోకి వెళ్ళి వచ్చినటువంటి ధీర మహిళ
ఒకసారి మీరు చూడండి. You know, I said, I don't want to make a trade deal for me. They wanted to make me happy, but he knew I was not happy. Prime Minister Modi came to see me, sir, may I see you, please? Yes. What do you expect the future of India to be, Mr. Chandler? Well, the future of India is for us to decide, and we will fight it out in India. I don't think it's anybody else's business. ఈ రకంగా అమెరికా అధ్యక్షున్నే ఎదిరించినటువంటి ఘనత ఉక్కు మనిషి ఇందిరాగాంధీ గారికి దక్కుతుంది. ఈయన గారు చేతులు కట్టుకొని తలూపి వస్తున్నారు. దేశ ఆర్థిక ప్రగతికి చోదక శక్తిలా మారిన తెలంగాణకు ఆ మేరకు నిధుల పంపిణీలో మాత్రం అన్యాయం జరుగుతున్నది. సంపద సృష్టిలోనూ పన్నుల వసూళ్లలోనూ ముందు వరుసలో ఉన్న రాష్ట్రానికి అందుకు తగ్గ నిధులు ఇచ్చే విషయంలో కేంద్రం వివక్ష చూపుతున్నదని నిపుణులు పేర్కొంటున్నారు. 2020-21 నుంచి 2024-25 మధ్య కాలానికి సంబంధించిన గణాంకాలను ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. దేశ స్థూల జాతీయోత్పత్తి జీడిపి తెలంగాణ వాటా 5.01% ఉంది. ఈ నిష్పత్తి ప్రకారం కేంద్ర పన్నుల నుంచి రాష్ట్రానికి న్యాయంగా 3.76 లక్షల కోట్లు దక్కాల్సి ఉంది. కానీ గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది కేవలం 1.84 లక్షల కోట్లు, 2.45 లక్షల శాతం మాత్రమే. అంటే దేశానికి మనం ఇస్తున్న మొత్తంలో కనీసం సగం కూడా రాష్ట్రానికి దక్కడం లేదు. మనం రూపాయి కేంద్రానికి ట్యాక్స్ కడితే ₹1 కూడా తిరిగి వస్తలేదు. మిత్రులారా, ఎంత దారుణం చూడండి. ఏ రకంగా దోపిడీని చేస్తుంది కేంద్ర ప్రభుత్వం తెలంగాణని ఆలోచన చేయండి. ప్రజలు కూడా బుద్ధి చెప్పిండ్రు. మొన్న జూబ్లీహిల్స్లో బీజేపీకి బుద్ధి చెప్పిండ్రు, తర్వాత జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్పిండ్రు. ఇకనైనా కేంద్రం వైఖరి మారాలే, సౌతి ప్రేమ తగ్గాలే. అన్ని రాష్ట్రాలు కలిస్తేనే కేంద్ర ప్రభుత్వం నా పార్టీ అధికారంలో ఉన్న దగ్గర ఒక రకంగా నిధులు ఇస్తా, వేరే ప్రతిపక్షాలు ఉంటే ఇంకొక రకంగా ఇస్తా అనేటటువంటిది మంచి పద్ధతి కాదు. ప్రధానమంత్రి అనేటటువంటి వ్యక్తి ఈ దేశానికి పెద్దన్న ఉన్నప్పుడు, పెద్దరికం ఉన్నప్పుడు పెద్దరికాన్ని నిలుపుకునాలే. అంతేగాని పెద్దరికం ఒక రాష్ట్రానికి మేలు చేసే విధంగా ఇంకో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే విధంగా ఉండొద్దు.